అరుణ్ గోయల్ రాజీనామా ఎవరైతే ఎన్నికల కమిషనర్ది అతిపెద్ద వివాదమే. కాకపోతే ఆయన నోరు మెదిపితే కానీ వాస్తవాలు తెలియదు. బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ విషయంలోనే తేడా వచ్చింది. అక్కడ 3 దశల ఎన్నికలు జరపాలని, ఒక దశలోనే ఎన్నికలు జరపాలని. ఇప్పుడు గోయల్ ఏమో ఒక్క దశలోనే ఎన్నికలు జరపాలన్నాడని, 3 దశల్లో ఎన్నికలు జరపకపోతే అక్కడ కంట్రోల్ చేయడం కష్టమని చెప్పేసి ప్రధాన ఎన్నికల కమిషనర్ భావించాడని, ఆ విషయం మీదనే డిస్ప్యూట్ వచ్చి తను రాజీనామా చేశాడన్నటువంటిది మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే గోయల్ మమతాకి ఫేవరబుల్గా ఉంటారు. కిందటిసారి కూడా అక్కడ ఎన్నికల సందర్భంలో అల్లకల్లోలాలు జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా తను కావాలనినే అవాయిడ్ చేస్తా ఎన్నికల సంఘం వైపు నుంచి చర్య తీసుకోకుండా చూసుకుంటూ వచ్చారు. అందుకనే మమతా బెనర్జీ హ్యాట్స్ ఆఫ్, నువ్వు ఒత్తిడికి తొలగకుండా రాజీనామా చేసావంటూ పెడితే మిగతా వాళ్ళు అసలు ఎందుకోసం, ఒకవేళ ఆయన ఏమైనా రాజకీయాల్లోకి వస్తున్నారా అన్నటువంటిది ప్రశ్నిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇవాళ రేపు మరి ప్రభుత్వపు ఒత్తిడి మీద నాకు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇబ్బంది పెడితే నేను ఇట్లా చేశానని ఏమైనా చెప్తారా ఏంటనేది చూడాలి. మరొక వైపున వచ్చేటప్పటికి ఇక 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. గతంలో ఈ పోస్టులు భర్తీ కానియకుండా ఆగిపోవడానికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు. దాని ప్రకారం వాళ్ళే, అంటే చీఫ్ జస్టిస్ అట్లాగే ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, ఈ ముగ్గురితో కూర్చున్నటువంటి కమిటీ డిసైడ్ చేయాలంటాం. దానికి బదులుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ నియామకంలో ప్రధానమంత్రి అట్లాగే ప్రతిపక్ష నాయకుడు మంత్రులకి ప్రాధాన్యత ఇస్తూ సాగినటువంటి వ్యవహారం. దాంతో అసలు సుప్రీంకోర్టు పాత్రే లేదు. దాని మీద సవాల్ చేస్తే కూడా పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఇంకా విచారించలేదు. ఇప్పుడు 2 ఎన్నికల కమిషనర్లను నియమించడానికి ప్రభుత్వం జీవో ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా, ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం ద్వారా చట్టం ద్వారా తీసుకొస్తే రాష్ట్రపతి అప్రూవల్ అయింది. ఆ చట్టం ద్వారానే ఇప్పుడు 2 కమిషనర్లు నియమించేయబోతున్నారు. మరి వాళ్ళని ఆపుతుందా ఎన్నికల సంఘం, ఇదే సుప్రీంకోర్టు ఈ టైంలో ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా, ఆపుతారా చూడాల్సి ఉంది.